శ్రీ మహాగణాధిపతయ నమః. ఈరోజు మనం జూన్ 2వ తారీఖు 2026 సంవత్సరం నాడు దేవగురువు అయినటువంటి బృహస్పతి, ఈ పరాభవ నామ సంవత్సరానికి అధిపతి అంటే రాజు అయినటువంటి గురుడు కర్కాటక రాశిలో తన ఉచ్చ స్థానంలో తన ఉన్నతమైనటువంటి రాశిలో ప్రవేశించి సంచరిస్తూ ద్వాదశ రాశుల వాళ్ళకి మంచి శుభ ఫలితాలు ఇస్తున్నాడు. వాటిలో భాగంగా ఇప్పుడు మీనరాశి వాళ్ళకి ఎటువంటి శుభ ఫలితాలు ఇస్తాడు అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. మీనరాశి వాళ్ళకి ఆల్రెడీ ఏలినాటి శని, జన్మశని జరుగుతోంది. దాంతోపాటుగా వ్యయంలో రాహు సంచరిస్తున్నాడు. ఈ గత కొద్ది నెలలుగా కాలసర్పదోషం అనేటువంటిది జరుగుతూనే ఉంది. వీటన్నింటి ఫలితాలని కూడా ఇచ్చేటువంటి చెడ్డ ఫలితాలని రద్దు చేస్తూ, ఆ చెడ్డ ఫలితాలని తీసివేస్తూ కూడా గురుడు, మీ రాశ్యాధిపతి అయిన గురుడు, రాజైన గురుడు, దేవ గురుడైనటువంటి బృహస్పతి అలాగే తన ఉచ్చస్థానంలో కర్కాటకంలో సంచరిస్తూ మీనరాశి వాళ్ళకి అత్యంత శుభప్రదుడుగా మారబోతున్నాడు. నేను కొన్ని ముఖ్యమైన అంశాలు మీనరాశి వాళ్ళకి చెప్పబోతున్నాను. అవి గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి, మర్చిపోవద్దు. అవి ఖచ్చితంగా జరిగి తీరతాయి. మీరు దానికి తగ్గట్లుగా మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోవటమే మిగిలి ఉంది. ఇకపోతే అదేంటో చెప్తాను. మొట్టమొదటగా రాశ్యాధిపతి అయినటువంటి గురుడు పంచమ స్థానంలో కర్కాటకంలో సంచరిస్తూ పిల్లల విషయంలో మంచి శుభవార్తలు వినేలాగా చేస్తాడు. ఎప్పటి నుంచి? జూన్ 2 తర్వాత నుంచి సంవత్సర కాలం లోపల ఈ గురుడు మీనరాశి వాళ్ళ సంతానం విషయంలో అత్యంత సంతోషదాయకంగా మారబోతున్నాడు. అంటే పిల్లల వివాహ విషయంలో కానీ, అలాగే పిల్లల అభివృద్ధి విషయంలో కానీ, విదేశాలకి పిల్లలు వెళ్ళాలంటే వాళ్ళకి సపోర్ట్ చేయడం విషయంలో కానీ, అలాగే వాళ్ళ ఉద్యోగ విషయంలో కానీ, ఒక ఉదాహరణ చెప్పాలంటే మీనరాశి వాళ్ళ పిల్లవాడు ఎవరైనా వ్యాపారం పెట్టుకోవాలనుకుంటే ఆర్థికంగా సాయం చేయడం విషయంలో కానీ, వాళ్ళు దాన్ని బేస్ చేసుకుని అభివృద్ధి చెందే విషయంలో కానీ, ఇట్లా అనేక అంశాల్లో సంతానపరంగా మంచి అభివృద్ధి, అంటే మీ యొక్క సంతానానికి మంచి అభివృద్ధి ఇవ్వబోతున్నాడు. పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మీకు మీ తండ్రి గారి రీత్యా కానీ, పిత్రార్జితం కానీ, పూర్వార్జితం కానీ మీకు లభించబోతోంది. రాదు అనుకున్నటువంటి డబ్బు వస్తుంది. అసంకల్పితంగా కొంత ధనం మీకు చేకూరుతుంది, అంటే మీ చేతికి వస్తుంది. అసంకల్పిత అయాచిత ధన ప్రాప్తి అనేటువంటిది జరుగుతుంది. అది ఎవరైనా స్నేహితులు ఇవ్వచ్చు, దూర ప్రాంతాల్లో విదేశాల్లో ఉన్నటువంటి స్నేహితులు ఇవ్వచ్చు. వాళ్ళు మోరల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ సపోర్ట్ చేయొచ్చు. అలాగే మీ సోదర వర్గంలో కానీ, మీ తండ్రి తరఫు బంధువుల నుంచి కానీ, తండ్రి గారి నుంచి కానీ, బాబాయిల నుంచి కానీ, తండ్రి వంటి వారి నుంచి కానీ ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. పూర్వపుణ్యం ఎక్కువవుతుంది, అదృష్టం వరిస్తుంది. ముఖ్యంగా ఈ మీనరాశి వాళ్ళని ఈ గురువు యొక్క సంచారం అనేటువంటిది అదృష్టం నడిచే దిశగా నడిపిస్తుంది. ఇక్కడ జన్మశని ఉన్నప్పుడు సహజంగా ఏ రాశి వాళ్ళకైనా సరే కష్టాలు, అనారోగ్యాలు, ఈతి బాధలు, స్థానభ్రంశం, ఒకచోట ఉండకపోవటం, మతిభ్రంశం, మైండ్ పనిచేయకపోవటం, అలాగే అనారోగ్యాలు, కుటుంబ కలహాలు, జీవిత భాగస్వామితో పోరాటం, కుటుంబ సభ్యులు మిమ్మల్ని అవమానించటం, మీ యొక్క బంధువులు మీ ఎదురుగా పొగిడి మీ చాటుగా తిట్టడం, మీ సాయం పొందిన వాళ్ళు కూడా మిమ్మల్ని నీచంగా చూడటం, ఇవన్నీ చేసేలాగా జన్మశని చేస్తాడు. కానీ ఆ ఫలితాలన్నీ కూడా జూన్ 2 నుంచి దాదాపుగా మీ మీద నుంచి సింపుల్గా చెప్పాలంటే మేఘాలు తొలగిపోయినట్టుగా తొలగిపోయి సూర్యుడిలాగా ప్రకాశించేటువంటి సమయం మీకు ఆసన్నమైందని చెప్పొచ్చు. ఈ విషయంలో సందేహం లేదు. ఆర్థికంగా పరిపుష్టి సాధించగలుగుతారు. రుణాలని కొంతమేర తీర్చుకోగలుగుతారు. దుర్వ్యయాన్ని అరికట్టగలుగుతారు. అంటే చెడ్డ ఖర్చులు, చెడ్డ అప్పుల్ని తీసేయగలుగుతారు. ఇకపోతే ఈ గురుడు మీకు ఈ సంవత్సరం పుణ్యక్షేత్ర సందర్శన దిశగా మిమ్మల్ని అడుగులు వేయిస్తాడు. తప్పనిసరిగా ద్వాదశ జ్యోతిర్లింగాలు కానీ, అష్టాదశ శక్తిపీఠాలు కానీ, ముఖ్యంగా ప్రముఖ శైవక్షేత్రాలు కానీ, తిరుపతి, కాళహస్తి, శ్రీశైలం వంటి శైవక్షేత్రాలు, ఇటువంటివన్నీ కూడా సందర్శించేటువంటి భాగ్యాన్ని కల్పించి తీరతాడు. గంగా స్నానానికి అవకాశం ఇస్తాడు. అంటే ప్రముఖ నదుల్లో స్నానం చేసే అవకాశం వస్తుంది. అదృష్టం దిశగా మీ జాతకం అనేటువంటిది నడుస్తుంది. ఇది నిర్వివాదమైన అంశం. అయితే ఇక్కడ ఎంత కాదనుకున్న జన్మశని సప్తమ స్థానాన్ని చూస్తూ మీరు చేసే ప్రతి పనిలోనూ జీవిత భాగస్వామి మీకు ఆటంకాలు కలిగించటం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మానసికంగా కొంత ఆందోళనకు గురి చేయటం జరుగుతుంది. అది మీరు దాన్ని ఎక్కువ సీరియస్గా తీసుకోకుండా, అతిగా ఆలోచించకుండా తేలిగ్గా తీసుకోండి.
మీకు ఇబ్బంది ఉండదు. గురువు యొక్క అనుగ్రహం మీకు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మీకు ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి. రాహుగ్రహ ప్రభావం వల్ల చెడ్డ ఖర్చులు ఉంటాయి కనుక మీరు చేయవలసిందల్లా ఏంటంటే ప్రతి గురువారం నాడు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. ప్రతి సోమవారం నాడు శివాలయాన్ని సందర్శించండి. అలాగే ఈ మీనరాశి వాళ్ళకి అత్యంత ముఖ్యమైనటువంటి పరిహారం గతంలో మన వాయిస్ ఆఫ్ వేశ్యం ఛానల్లో చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు మీకు కూడా చెప్పబోతున్నాను. అదేంటంటే ఈ పరిహారం చేస్తే జన్మ జన్మల ఇబ్బందులన్నీ కూడా ఎంత కష్టమైన ఈ పరిస్థితులు వచ్చినా అవి అక్కడ ఆగొడ్డ ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. అదేంటంటే మీరు మధుర మీనాక్షి అమ్మవారిని సందర్శించండి. అది కూడా గురువారం సందర్శిస్తే మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు. కనుక మధుర మీనాక్షి అమ్మవారిని సందర్శించగలిగితే మీకు రాబోయే ఆటంకాలని తొలగిపోతాయి, అదృష్టం వరిస్తుంది. సందర్శించక ముందు ఒక రకంగా ఉంటుంది, దర్శించిన తర్వాత ఒక రకంగా ఉంటుంది. వెళ్ళి వచ్చిన వాళ్ళు చాలామంది నాకు ఫోన్లు చేసి మరీ చెప్పారు. కనుక మీరు కూడా ప్రయత్నం చేయండి. మీనాక్షి అమ్మవారి సందర్శనాన్ని మీరు ఆమె అనుగ్రహాన్ని సంపాదించుకునేటట్లయితే మీకు సగం బాధలు తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఇకపోతే ఇక్కడ మీనరాశి వాళ్ళకి మరొక ముఖ్యమైన పరిహారం ఏంటంటే గురువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోవటానికి మీ దగ్గరలో ఉన్నటువంటి రామాలయాన్ని కానీ శివాలయాన్ని కానీ ప్రతినిత్యం సందర్శించండి. జీర్ణమైన ఆలయాలు అంటే కొంత శిథిలావస్థలో ఉండి కొంత పూజా పునస్కారాలకు నోచుకున్నటువంటి రామాలయాన్ని కానీ శివాలయాన్ని కానీ మీరు ఆర్థికంగా సహకరించి వాటిని డెవలప్ చేసినా లేదా ఒకవేళ డబ్బులు ఇవ్వలేకపోతే శారీరకంగా శ్రమ చేసైనా సరే కొంత అభివృద్ధి చేసేటట్లయితే జన్మ జన్మలుగా ఉన్నటువంటి మీకున్నటువంటి ఈ శని బాధలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి. వాటితో పాటుగా ఇక్కడ గురువుకు సంబంధించి చాలాసార్లు మీకు రామాలయం శివాలయం గురించి చెప్తూ వచ్చాను. కారణం కూడా ఒక జ్యోతిష్ శాస్త్రరీత్యా ఒక ముఖ్యమైన కారణం ఉంది. అదేంటంటే దశావతారాల్లో ఈ రాముడి యొక్క అవతారం రవి గురువులకు సంబంధించింది. ఇక్కడ ఈ రవి గురులు కరెక్ట్గా ఉండాలి అని అంటే మీరు ఈ రామాలయాన్ని ఉద్ధరించాలి. ఉద్ధరించడం అంటే డెవలప్ చేయాలన్నమాట. డెవలప్ చేయాలి లేదా రామనామం జపించాలి. లేదనుకోండి ఇప్పుడు తొలి గురువు దక్షిణామూర్తి అంటే శివుడు. శివుణ్ణి ఆరాధిస్తే బృహస్పతి అనుగ్రహం తేలిగ్గా కలుగుతుంది. డైరెక్ట్గా బృహస్పతిని ఆరాధించటం కన్నా శివుణ్ణి ఆరాధిస్తే 100 రెట్లు ఫలితం వస్తుందని జ్యోతిష్ శాస్త్రం చెప్తోంది. కనుక మీరు ఖచ్చితంగా శివారాధన చేయండి. ఇకపోతే ఈ సంవత్సరం మీనరాశి వాళ్ళు తప్పనిసరిగా నూతన గృహప్రవేశం చేస్తారు. అంటే కొత్త ఇల్లు కొనుక్కుంటారు లేదా స్థలము పొలము ఏదైనా సరే ఫ్లాట్ ఏదైనా ఖచ్చితంగా ఒకటి కొనుగోలు చేస్తారు. అది ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోండి. అలాగే మీనరాశి స్త్రీలైనా పురుషులైనా సరే నూతన వజ్ర ఆభరణ బంగారు సువర్ణాభరణ ప్రాప్తి కలుగుతుంది. బంగారం రేట్లు పెరిగినా సరే మీ యొక్క ఆర్థిక స్తోమత సహకరించినంత మేరకు మీకు సువర్ణాభరణ ప్రాప్తి కలిగి తీరుతుంది. ఇది మైండ్లో పెట్టుకోండి. అంటే సువర్ణాభరణ ప్రాప్తి కానీ కొత్త ఇల్లు స్థలమో ఫ్లాటో పొలమో ఖచ్చితంగా కొనుగోలు చేస్తారు. ఇది జరిగి తీరుతుంది. ఇది రాసి పెట్టుకోండి. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి. మీరు మరిన్ని శుభ ఫలితాలు పొందటానికి గురువు యొక్క అనుగ్రహం పొందటానికి మన వాయిస్ ఆఫ్ వేశ్యం ఛానల్లో కొన్ని పరిహారాలు చెప్తున్నాను. గతంలో కూడా కొన్ని చెప్పాను. వాటిని పాటించి మరిన్ని శుభ ఫలితాలు పొందుతారని అష్టైశ్వర్యాలతో మీనరాశి వాళ్ళందరూ ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.